నమస్తే దోస్తులు, అందరైతే మంచి ఉన్నారు. అందరైతే చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మనకైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రిలీజ్ అయింది. ఇది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనేది మీరే డిసైడ్ కండి. ఎందుకనంటే పోస్టులు పెంచాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ గవర్నమెంట్ కి ఎన్నో వినతి పత్రాలు ఎన్నో విధాలుగా రకరకాల గవర్నమెంట్ కి చెప్పినప్పటికీ మనకైతే ఓన్లీ 5,000 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ అనేది క్లియరెన్స్ చేయడం అయితే జరిగింది. ఇది నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు కాదు, అది అబ్స్ట్రాక్ట్ ఒకటి రిలీజ్ అయింది కదా. అది ఏంది అని అంటే తెలంగాణ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆ యొక్క 5,000 పోస్టులకి క్లియరెన్స్ అనేది ఇచ్చింది అనమాట. సో క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి నోటిఫికేషన్ అనేది ఏ క్షణమైనా ఏ నిమిషమైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంది అని చెప్పేసి ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా వాళ్ళైతే డిసైడ్ చేయలేదు, చేస్తారు ఎప్పుడు అని చెప్పేసి. సో ఇదైతే నోటిఫికేషన్ అయితే కాదు, కానీ పోస్ట్ అయితే చెప్తున్నాం కదా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇందులో మనం సర్వైవల్ అవ్వగలగాలి, మనం ఒక జాబ్ ను నిలబెట్టుకోగలగాలి, జాబ్ ను మనం పట్టుకోగలగాలి అనుకుంటే మాత్రం చాలా కష్టం ఉంటుంది. నేను చెప్తాను ఎందుకు ఇట్లా మమ్మల్ని భయపెడుతున్నారు సార్ మీరు అనొచ్చు. కాకపోతే కొంచెం కష్టమే. నార్మల్ గా అల్లాటప్పగా ఏదో ఉట్టిని ప్రిపేర్ అవుతా, నేను ఏదో టైం పాస్ కు ప్రిపేర్ అవుతా. అంతకుముందు 15,000 పోస్టులు 20,000 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు కూడా గట్టినే ప్రిపేర్ అవుతా. నేను లాస్ట్ టైం జస్ట్ మిస్ అయింది, ఇప్పుడు నేను కొద్దిగా 2-3 గంటలు చదువుకున్నా నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా కష్టం అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి పోస్టుల గురించి మీకు చెప్తాను చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ 148 వేకెన్సీస్. ఈ 148 వేకెన్సీలు అంటే ఈ మన జోన్లు అన్నిటి కూడా డివైడ్ అయిన తర్వాత మరి మన జోన్లకు ఎన్ని వేస్తాయో చూడాలి. చాలా తక్కువనే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. మనం గత వీడియోలో కూడా చెప్పినాము ఎస్ఐ పోస్టులు తక్కువ ఉన్నట్టు ఉన్నాయి, ఓన్లీ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఎక్కువ ఉన్నట్టు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులు 14 ఉన్నాయి. టీజీఎస్పీ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వచ్చేసి 12 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐఆర్ సిపిఎల్ వచ్చేసి 3. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎఫ్పిబి 23 ఉన్నది. ఇది ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఏఎస్ఐ పోస్టులు అనమాట. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ లేదా కంప్యూటర్ ఒక సబ్జెక్ట్ గా లేదా ఐటీ చదివిన వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు లాస్ట్ నోటిఫికేషన్ చూడొచ్చు. అండ్ సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 3,697 ఉన్నాయి. అంటే ఇవి కొంచెం ఎక్కువనే ఉన్నాయి, బట్ డిస్ట్రిక్ట్ డివైడ్ అయ్యేసరికంటే కొంచెం తక్కువనే వస్తాయి. బట్ ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే సివిల్ పోస్టులే ఉన్నాయి ఎక్కువగా. ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 1,052 పోస్టులు ఉన్నాయి. ఇవి మళ్ళీ డిస్ట్రిక్ట్ డివైడ్ అయ్యేసరికంటే కొన్ని పోస్టులు అయితే వస్తూ ఉంటాయి మనకి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐఆర్ సిపిఎల్ వచ్చేసి 24 పోస్టులు. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ ఆపరేటర్ పీటీఓకి సంబంధించినటువంటి పోస్టులు 20 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించినటువంటి పోస్టులు 7 ఉన్నాయి. పీటీఓ డ్రైవర్ ఆపరేటర్ సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అవ్వచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అవ్వచ్చు, అది ఎట్లా ఉంటుంది ఏది అని చెప్పేసి శాలరీ గురించి అవ్వచ్చు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ గురించి అవ్వచ్చు. నేను ఒక వీడియో అయితే వేసిన, మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి. దాంట్లో అయితే మీకు ఈ పీటీఓ డ్రైవర్ సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే మీకైతే వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు దీంట్లో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు అయితే లేవు. ఇవి వేరే డిపార్ట్మెంట్ అంటే హోమ్. ఇప్పుడు మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ అనేది హోమ్ డిపార్ట్మెంట్ లో ఒక భాగమే. కాకపోతే ఈ ఫైర్ వేకెన్సీస్ అనేది ఇందులో లేవు. మరి చూడాలి మరి నెక్స్ట్ ఏమైనా యాడ్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా పోస్టులు ఇంకేమైనా పెంచుతారా. అండ్ ఎక్సైజ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇందులో లేవు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా వేరే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ యొక్క పోస్టులు కూడా ఇందులో నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేసరికి యాడ్ చేస్తారా, మరి ఇంకా పోస్టులు పెంచుతారా, లేకపోతే ఇట్లనే ఉంటుందని చెప్పేసి అయితే మనం చూడాల్సిన పని అయితే ఉంటుంది. అండ్ ఇట్లనే మనకి ఇంకొక అబ్స్ట్రాక్ట్ రిలీజ్ అయింది. అదేంటి అని అంటే ఎస్పీఎఫ్ కు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ 44 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్ వచ్చేసి 1380. మొత్తం 1424 పోస్టులకైతే ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆర్థిక శాఖని క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి నోటిఫికేషన్ అనేది ఏ క్షణమైనా ఎప్పుడైనా రావచ్చు నేను చెప్తాను. కాబట్టి చాలా రెడీగా ఉండు, చాలా సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. నార్మల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటే మాత్రం, ఏదైనా ప్రైవేట్ జాబ్లు పార్ట్ టైం జాబ్లు చేసుకునేటోళ్ళు ఉంటే మాత్రం వెంటనే వాటికైతే బంద్ చేసేసి ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఫుల్ టైమ్ మినిమం 10 to 12 hours సీరియస్ గా హెవీగా కష్టపడితే ఈ 5,000 పోస్టులలో నీకు ఒక పోస్ట్ అయితే దక్కే ఛాన్స్ ఉంటుంది. అంతే అని చెప్పేసి ఇంతకు ముందుగా నీకు లాస్ట్ టైం 1 మార్క్ తో 2 మార్క్స్ మిస్ అయింది కదా, ఇప్పుడు నేను 2-3 గంటలు చదివితే నాకు సరిపోతే జాబ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లా మాత్రం కాదు, ఎట్టి పరిస్థితులు చెప్తానా. ఇంకా సీరియస్ గా ఇంకా చాలా హెవీగా ప్రిపేర్ గా నేను చెప్తాను. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంటది. దాదాపు పోస్టులు కొన్ని పెంచే ఛాన్స్ ఉంటదేమో అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ పెంచే ఛాన్స్ అయితే కనిపించకపోగా మనకైతే ఆర్థిక శాఖ ఓన్లీ 5,000 పోస్టులకి అయితే క్లియరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మన ఛానల్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు మోటివేషన్, గైడెన్స్, స్ట్రాటజీ ఎట్లా చదవాలి ఏంది అని చెప్పేసి అన్ని కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అయితే కొంచెం మోటివేషన్ అండ్ మీకు గైడెన్స్ అనేది లభిస్తుంటది. సో ఇంకా ఏమైనా అప్డేట్, ఏమైనా పోస్టులు ఇంకా గవర్నమెంట్ పెంచినా, ఇంకేమైనా ఇందులో చేంజెస్ ఏమైనా చేసినా, ఏజ్ విషయంలో అవ్వచ్చు, పోస్టుల విషయంలో అవ్వచ్చు, ఇవి ఏమన్నా ఉన్నా కూడా మన ఛానల్లో ఖచ్చితంగా నేనైతే అప్డేట్ అనేది ఇస్తూ ఉంటా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లా అప్లై చేయాలి, ఏంది, ఏ పోస్టులు ఏంది అని చెప్పేసి అవన్నీ కూడా నేను క్లియర్ అని మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటా. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.